మీకు ఒక రియల్ లవ్ స్టోరీ చెప్తా మా ఫ్రెండ్ది. అయితే ఇతను వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయిని ఇష్టపడేవాడు. అయితే రోజు అమ్మాయిని చూసేవాడు, అమ్మాయి కూడా అబ్బాయిని చూసేది రోజు. అయితే కొన్ని రోజులు ఇట్లా నడిచింది. కొన్ని రోజుల తర్వాత ఇట్లా ఒక్కొక్కరు చూసుకుంటూ నవ్వుకునేవాళ్ళు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, వీళ్ళ ఊర్లో వినాయకుని నిమజ్జనం ఉండే. అయితే వీడు ఇంట్లో వచ్చి వండుకున్నాడు. అమ్మాయి చూసింది, వచ్చి ఇతను డైరెక్ట్గా లేపి అడిగింది, ఎందుకు నన్ను చూస్తున్నావు అని. అయితే అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వంటే నాకు ఇష్టము, అందుకే నేను చూస్తున్నాను అన్నాడు. అయితే అమ్మాయి ఏమన్నదంటే, నాకు ఈ లవ్ అవి నచ్చదు అని చెప్పి వెళ్ళిపోయింది. అబ్బాయి ఏమనుకున్నాడు, అవును ఏమో నచ్చది అని అనుకున్నాడు. సో ఈడేమనుకున్నాడు, ఏ రోజు కాకపోయినా ఏదైనా ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటుంది అని ఈడేమో అతనికి రోజు చూసేవాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, అది రోడ్ మీద వాళ్ళ ఇల్లు ఉంటాయి, అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నైట్ 2 o'clock అట్లా నడుచుకుంటూ వస్తుండు. అయితే వాళ్ళ ఇంట్లో విండో ఓపెన్ చేసి ఉంది. అది ఎక్కువ ఓపెన్ చేసలేదు, కొంచెం ఓపెన్ చేసి ఉంది, అంతే, కొంచెం ఫేస్ కనబడే అంతా. అయితే చూసిండు వంగి, చూస్తే లోపల ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే ఎవరబ్బా అని చూసిండు. అయితే ఆ తర్వాత ఇంతను ఇష్టపడే అమ్మాయి కూడా అన్నే ఉన్నది, ఇద్దరు లోపల ఉన్నారు. సో ఈడేమనుకున్నాడు, ఎవరు కావచ్చు రిలేటివ్ అని అనుకున్నాడు. కానీ కొద్దిసేపు తర్వాత చూస్తే ఏమో ఇద్దరికి బట్టలు లేవు. అబ్బాయి ఒకటేసారి షాక్ అయిపోయాడు. అమ్మాయి అయితే లవ్ గివ్ నాకు అట్లా అంటే ఇష్టం లేదన్నది, మరి ఇంకోరితో ఎట్లా తట్టుకోలేకపోయాడు. సైలెంట్గా వచ్చేసిండు. ఇంట్లో తప్పు ఎవరిది, అమ్మాయిదా అబ్బాయిదా? సరే, అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పాలి, లేకపోతే నా లైఫ్లో ఇంకోటి ఉన్నాడని చెప్పాలి. మరి అబద్ధం ఎందుకు చెప్తారు బా?